విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులను మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర పనుల పురోగతిని జీఎంఆర్, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. 30 నెలల్లో విమానాల రాకపోకలకు అనుగుణంగా సిద్ధమవుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి చెప్పారు. లక్ష్యం మేరకు రాత్రి పగలు పనులు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలా శిలాఫలకాలు వేసి వదిలేయకుండా పనులు పూర్తి చేసి చూపిస్తున్నామని, ప్రతిపక్షాల అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందనే దానికి నిదర్శనం ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 6 నెలల నుంచి కూడా నిరంతరము పనులు జరుగుతూనే ఉన్నాయనే దానికి నిదర్శనం ఇప్పుడు మీరందరూ చూస్తున్న ప్రోగ్రెస్. ఈ ఎంత త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందనే దానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న దానికి నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం ఉత్తరాంధ్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ద్రోహం చేసిన ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు అమరావతి రాజధాని చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఉత్తరాంధ్ర మనకు ఆ రోజు రాష్ట్రం విడిపోయినాక అన్ని విధాల అభివృద్ధి చెందిన ప్రధాన నగరం విశాఖపట్నం ఉంటే కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకుండా ఉత్తరాంధ్రకి తీవ్ర ద్రోహం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కేవలం ఫౌండేషన్ స్టోన్లు, శిలాఫలకాలకే పరిమితమైంది ఆ ప్రభుత్వం. మేము ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ అయినా పనులు జరిగే విధంగా అన్ని క్లియరెన్స్లు తీసుకొని భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేసి పనులు త్వరితగతిన జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాకనే పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం లాగా కేవలం ఎలక్షన్స్ 6 నెలల ముందు ఫౌండేషన్ స్టోన్స్ వేసి ప్రాజెక్టు కడుతున్నామని చెప్పుకునే ప్రక్రియ మా ప్రభుత్వం చేయదు. శిలాఫలకాలు వేసి ఫౌండేషన్ స్టోన్స్ వేసి అన్నీ మేమే చేశాము అని చెప్పుకునే కార్యక్రమం చేస్తారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళకి ఇప్పుడు అంటగాగిన దత్తపుత్రుడు పార్టీ జనసేన పార్టీ మళ్ళా పాదయాత్రలని ఇంకో యాత్రని ఈ ప్రాంతానికి వచ్చి ఎయిర్పోర్ట్ మేమే చేసాం, మేమే తీసుకొచ్చాం, మూలపేట పోర్టు కూడా మేమే కడుతున్నాం అన్నీ చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయటం కోసం ఏ విధంగా పనులు సాగుతున్నాయి, మేము ప్రారంభించిన శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పనులు ఏ విధంగా సాగుతున్నాయి అది ప్రత్యక్షంగా ప్రజలందరికీ చూపించాలని, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాస్తవానికి 30 నెలలు నిర్మాణ కార్యక్రమాలు 36 నెలలు కావాలని చెప్పి సంస్థ అడిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనని పెద్దలు జీఎంఆర్ గారికి చెప్పడం, వారు కూడా అంగీకరించి ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం, దానికి అనుగుణంగా పనులు జరగడం, డిసెంబర్ 2025 కల్లా ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం మీద బురజల్లేటువంటి కార్యక్రమం, ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టట్లేదు, ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర పేరు చెప్తా ఉన్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు అనేటువంటి మాట దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. రేపు మాపు జరిగేటువంటి సభల్లో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అంతకన్నా ముందే మనం ప్రజలకు చెప్పాలి, జరుగుతున్నటువంటి వాస్తవాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవ రూపంలో, మాటల్లో కాదు చేతల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అందరూ కూడా రావడం జరిగింది. ఈ 3 జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆకాంక్షలు, దాదాపు 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఆవేదన, ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి వలసలు, వీటన్నిటి నుంచి ఆపేటువంటి కార్యక్రమం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతాయి.